మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ ముందు గోరక్షక దళ్ బీజేవైఎం నాయకులు హిందుత్వ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీశాయి. ఒడిశా నుంచి భారీ కంటైనర్లో హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పురా పాట్లర్ హౌస్కు ఆవులను తరలిస్తుండగా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమస్త భగవద్భక్తులందరికీ ఈరోజు మనం భారతదేశం తెలంగాణ రాష్ట్రం గట్కేసర్ రాచకొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఉన్నాం. కారణం ఏమిటంటే 26 జూలై 7 ఏదైతే 2025 నాడు ఉదయం పోలీసులు ఉండంగానే గోరక్షకులు ఉండంగానే గోవులను తరలిస్తున్నటువంటి వ్యాన్లు టోల్గేట్లను గుద్దుకొని వెళ్తూ ఉంటే చూసి కూడా ఏం చేయలేని స్థితిలో రక్షక భట నిలయం ఉన్నది, రక్షక భట వ్యవస్థ ఉన్నది. అలానే మనం కూడా ముఖ్యంగా ఒక్కటి చూపించేటప్పుడు 4 ఏళ్లు వెనుకకు చూపించే పరిస్థితి ఏదైతే ఉందో దీనికి అంతటికి కారణం ఏమిటంటే ఆవులను అమ్మేటువంటి హిందువులు ఆవులను సరిగా చూసుకొని లేని పరిస్థితులు ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ గోరక్షకులు మాత్రం ఎన్ని కేసులు వేసినా ఎంత యుద్ధం జరిగినా వారు మాత్రం జై శ్రీరామ్, జై గోమాత. ఈరోజు 26వ తేదీ ఉదయం మన గోరక్షకులకు పవన్ రెడ్డి గారికి, చిన్న పవన్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాదాపు 200 ఆవులు 2 కంటైనర్లో బయలుదేరినాయని. వాళ్ళు ఎంతో కష్టపడి ప్రయాసపడి ఈ ఆవులను తరలించే వారు వెంబడి సమీపిస్తూ మొదట పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళపైన ఎన్నో కేసులు పెట్టినారు ఇంతకుముందు. ఆ గత అనుభవాల దృష్ట్యా ఈరోజు వాళ్ళు ఏం చేసినారో పోలీస్ స్టేషన్కి మొదటి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పెట్రోలింగ్ వ్యాన్స్ ఉన్నాయి, గోరక్షకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరైతే ఈ గో స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళ టోల్ గేట్. అందరికీ జై శ్రీరామ్. ఈ రోజు ఉదయం ఒక కంటైనర్ లో ఆవులు వచ్చిన సమాచారంతో ఇటు గోరక్షదళ సభ్యులు మరియు విహెచ్పి భజన దళ కార్యకర్తలందరూ కూడా గట్కేసర్ బీబీనగర్ ప్రాంతంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి గోరక్షకు చేయడం జరిగింది. ఏదైతే వెహికల్ అయితే ఉందో ఎంఐఎం గుండాలతోని, ఎంఐఎం స్మగ్లర్లతోని వాళ్ళ సహకారంతో ఏదైతే ఈ వెహికల్ ప్రయాణిస్తుందో ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ బీపీ నగర్ గట్కేసర్ టోల్ గేట్లు అన్ని కూడా గుద్దుకుంటూ పోలీస్ వెహికల్ కూడా వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేసుకుంటా ఇలా బహదూర్పుర స్వాటర్ చేరుకున్న సందర్భంగా వ్యక్తిగతంగా నేనైతే పొద్దున ఆటో రింగ్ రోడ్ పైన నేను వెహికల్ ని ఆపే ప్రయత్నం చేస్తే నా మీద వెనక నుంచి వచ్చి ఒక పాసింగ్ వెహికల్ పెట్టి నా మీద నా కారుని గుద్ది నన్ను ఇబ్బంది పెట్టే పని చేశారు వాళ్ళు. ఆ ఎంఐఎం మూకలకు అందరూ కూడా హెచ్చరిస్తున్నా,